జనగామ జిల్లా దేవరుప్పలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా పోలీసులు భారీగా మోహరించారు. విగ్రహావిష్కరణపై ఉత్సవ కమిటీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. విగ్రహావిష్కరణ చేసేందుకు వచ్చిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేయవద్దంటూ అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జనగామ జిల్లా దేవరుప్పలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా పోలీసులు భారీగా మోహరించారు. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. ఎస్ శివాని, అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు వెళ్లిన మాజీ మంత్రిని పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనగామ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పల మండల కేంద్రంలో అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని నూతన విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. దాన్ని ఆవిష్కరించడానికి అక్కడికి చేరుకున్నటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును అటు కాంగ్రెస్ శ్రేణులు మీరు ఎలా ఓపెనింగ్ చేస్తారు, మీకు ఎలాంటి పదవి లేదంటూ అడ్డుకోవడంతో దానికి పోలీసులు కూడా వత్తాసు పలికి పోలీసులు సైతము విగ్రహానికి ప్రొటెక్షన్ గా నిలబడడంతో అయితే టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. మాజీ మంత్రి దయాకర్ రావును పోలీసుల పహారా కాస్తున్న పరిస్థితులను ఛేదించుకొని అంబేద్కర్ విగ్రహం మెట్ల పైకి బీఆర్ఎస్ కార్యకర్తలు దయాకర్ రావును ఎత్తుకొని చేతుల మీద తీసుకెళ్లి పైకి ఎక్కించి అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఘటన చోటు చేసుకుంది. అయితే అంబేద్కర్ అందరి వాడు, అందరికి ఆదర్శనీయుడు, అంబేద్కర్ వల్లే నేను ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిని అయ్యానంటూ దయాకర్ రావు భావోద్వేగంతో అక్కడ మీడియా ఉద్దేశించి మాట్లాడడం జరిగింది శివాని. అయితే అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవం పైన రాజకీయాలు చేయడం తగదు. అంబేద్కర్ భారతదేశానికి రాజ్యాంగం అందించిన మహానుభావుడు. అలాంటి వ్యక్తి యొక్క జయంతి సందర్భంగా ఇలాంటి కుట్ర రాజకీయాలు చేయడం మానుకోవాలంటూ కూడా అటు అధికార పార్టీ నేతలకు, పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడు. కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పోలీసులు వ్యవహరించడం చాలా బాధాకరం అన్నాడు. సిఐ కేవలం కాంగ్రెస్ పార్టీ నేతలకు ప్రొటెక్షన్ కల్పించి బీఆర్ఎస్ నేతలను అడ్డుకోవడం తగదంటూ కూడా అటు పోలీసుల పైన, ఇటు కాంగ్రెస్ శ్రేణుల పైన కూడా దయాకర్ రావు మండిపడ్డ ఘటన అయితే చోటు చేసుకుంది. ఎట్టకేలకు బీఆర్ఎస్ నేతలు పోలీసులను, కాంగ్రెస్ నేతలను ఛేదించుకొని మరీ అక్కడికి అంబేద్కర్ విగ్రహానికి వెళ్లి అయితే ఎట్టకేలకు ప్రారంభించి పూలమాల వేసి నివాళులు అర్పించారు శివాని. కానీ అక్కడ మాత్రం పోలీసులు, కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన జరిగింది. అటు స్వల్ప ఉద్రిక్తత కూడా చోటు చేసుకుంది శివాని.